హైదరాబాద్ పోలీసుల విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్ను ప్రారంభించారు. 55 మంది మహిళలు డ్రైవింగ్లో శిక్షణ తీసుకుని ర్యాపిడో, ఓలా, ఊబర్ రైడర్లుగా పనిచేయబోతున్నారు. గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి స్త్రీలు కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందని డీజీపీ సిబి ఆనంద్ అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా మహిళా సాధికారత సాధించాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఇప్పుడు గిగ్ వర్కర్లు పురుషులు మాత్రమే ఉండేవాళ్ళు ఇప్పటి వరకు. ఇప్పుడు మహిళలను కూడా ఆ సెక్టార్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా మనం చూస్తున్నాం మహిళలందరూ కూడా ఇప్పటి వరకు మనం చూస్తాం ర్యాపిడో డ్రైవర్స్ కావచ్చు, ఇతరత్ర మనం ట్రావెలింగ్ సంబంధించినటువంటి డ్రైవింగ్ ఫీల్డ్లో పురుషులను ఎక్కువగా చూసాం. కానీ ఇప్పుడు మహిళలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు గిగ్ వర్కర్లు పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది, మీరు కూడా ఒక డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది, మహిళా భద్రత మహిళల కోసం మీరు ఒక రైడర్గా పనిచేయబోతున్నారు, ఏంటి ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? హాయ్ అండి, నా పేరు జ్యోతి. నేను వారసిగూడ సికింద్రాబాద్ నుంచి వచ్చినాను. నేను జాబ్ మేళాలో ఫస్ట్ వెళ్ళాను అంబర్పేట్ పీటీసీ కని. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ ఫీల్డ్ గురించి తెలుసుకున్న తర్వాత మాలాంటి వాళ్ళని ఇంకా మేము ఎక్స్పీరియన్స్ పర్సన్ని చూసిన తర్వాత మేము కూడా జాయిన్ కాగలుగుతాము, మేము కూడా సెల్ఫ్గా చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతకు ముందు నుంచే నాకు వెహికల్స్ రైడ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము, అది నా ప్యాషన్. తర్వాత నేను అందులో జాయిన్ కావడం జరిగింది, ట్రైన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఎల్ఎల్ఆర్లు క్లాసెస్ కంప్లీట్ చేయిస్తారు, మళ్ళీ తర్వాత డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారు. డ్రైవింగ్ క్లాసెస్ వచ్చేసి పీటీసీ గ్రౌండ్లోనే ఒక 1.5 month అట్లా డ్రైవింగ్ నేర్పిస్తారు. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ అయిన తర్వాతనే డిఎల్కి పంపిస్తారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ పీరియడ్ అయింది, మీరు ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగిందా? నా పేరు లక్ష్మి సార్, నేను కవాడిగూడ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. 4 months ట్రైనింగ్ అయింది సార్ మాది. మాకు ఫస్ట్ సైకిల్ కూడా రాదు సార్, మేడం వాళ్ళు అక్కడ నేర్పడం వల్ల మాకు ఆ ధైర్యం వచ్చేసి పర్ఫెక్ట్ అయిపోయినాం సార్. మనం చూస్తున్నాం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాదాపు 55 మంది మహిళలకు 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ పైన వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించడం జరిగింది. వాళ్ళు ఇక నుంచి కొరియర్ సర్వీస్ కావచ్చు, కార్గో కావచ్చు, ఇక ర్యాపిడో ఏ విధంగా అయితే ఇప్పటి వరకు పురుషులు ర్యాపిడోలు వాళ్ళు ఏవైతే రైడ్ చేసేవాళ్ళో అదేవిధంగా స్త్రీల కోసం స్త్రీ రైడ్ అనేటువంటి పేరుతోటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్ తీసుకొచ్చింది. ఇది కేవలం ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి స్త్రీ రైడ్ని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. కేవలం మహిళలే ఆ రైడ్ చేస్తూ ఉంటారు, మహిళల కోసమే ఇది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైడ్ కూడా కేవలం మహిళలకు మాత్రమే తప్ప పురుషులకు లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఎవరైనా బుక్ చేయాలనుకుంటే మహిళ బుక్ చేయాలి. ఈ స్త్రీ రైడ్ అనేది కూడా వచ్చేటువంటి రైడర్ కూడా ఖచ్చితంగా మహిళనే వస్తుంది కాబట్టి భద్రతాపరమైనటువంటి చర్యల్లో భాగంగా ఈ అంశాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకున్నామనేది ప్రధానంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఈ మహిళలను కూడా డ్రైవింగ్ ఫీల్డ్లో తీసుకొచ్చి వాళ్ళకు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత వారిని పబ్లిక్లో ముఖ్యంగా ప్రధానంగా కొరియర్ సర్వీస్, కార్గో కావచ్చు, రైడ్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా మేము వాళ్ళని జాబ్స్లో పెట్టించేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.